Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. మనం 8th క్లాస్ న్యూ సిలబస్ ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేసిన CBSE సిలబస్ డిస్కస్ చేస్తూ ఉన్నామండి. అందులో భాగంగా మనం సెకండ్ యూనిట్ ద సునామీ అనే లెసన్ ఈరోజు చూడబోతున్నాం. ఓకే, సో ఇంతకుముందు నేను ఆల్రెడీ 6th నుంచి 10th వరకు అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. టెక్స్చువల్ గ్రామర్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఒక ఆర్డర్లో కావాలనుకుంటే కింద నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి. మీరు నా ఛానల్ ఓపెన్ అయ్యాక పైన మీకు ప్లేలిస్ట్ ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే క్లాస్ వైజ్ ఫోల్డర్స్ అవైలబుల్లో ఉంటాయి. అన్నీ వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో ఈరోజు మనం ద సునామీ అనేటటువంటి లెసన్ చూస్తున్నాం. సునామీ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది కదండి. సముద్రం ఒక్కసారిగా పొంగి ఊర్లన్నీ కూడా దాంట్లో కొట్టుకుపోవడాన్ని మనం సునామీ అంటాం. సునామీ అనేది ఎందుకు వస్తుంది? సముద్రం లోపల మనకు భూకంపం వచ్చినట్లయితే, లేదా ల్యాండ్ స్లైడ్స్ వచ్చినట్లయితే, లేదంటే వోల్కనస్ అగ్నిపర్వతాలు అనేవి పేలినప్పుడైతే ఇలాంటి టైంలో మనకు సునామీ అనేది వస్తుందన్నమాట. సో ఆ సునామీ గురించి మనకు ఒక లెసన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ద సునామీ. బిఫోర్ యూ రీడ్ చూడండి, లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గివెన్ హియర్. సో ఈ మ్యాప్లో మనకు అండమాన్ ఐలాండ్స్ పైన అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి కింద ఇచ్చున్నారండి. అండ్ అవి ఇచ్చి వాటి మీద మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు ఇక్కడ పక్కన. సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో చూస్ చేసి ఇన్కరెక్ట్ వాటిని మళ్ళీ కరెక్ట్ చేసి రాయమని చెప్పి ఇక్కడ ఇచ్చున్నారు మనకు. సో ఇవి ఒకసారి మీరు చూడండి. నేను మీకు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేటప్పుడు దీన్ని డిస్కస్ చేస్తాను. సో లెట్ us enter into the lesson. A tsunami is a very large and powerful wave caused by earthquakes under the sea. So సముద్రం లోపల మనకు earthquakes అనేవి రావడం వల్ల, భూకంపం అనేది రావడం వలన మనకు ఈ సునామీ అనేది వస్తుంది. సో ఈ సునామీ ఈజ్ ఎ వెరీ లార్జ్ అండ్ పవర్ఫుల్ వేవ్. చాలా పెద్దదైనటువంటి ఒక పవర్ఫుల్ ఒక వేవ్ని మనం సునామీ అంటాము. ఆన్ 26 December 2004 a tsunami hit Thailand and parts of India such as the Andaman and Nicobar Islands and the Tamil Nadu coast. So 2004లో December 26th నాకు బాగా గుర్తుందండి. ఓకే, సో ఆ టైంలో ఈ సునామీ అనేది వచ్చింది. అది ఈ సునామీ హిట్ థైలాండ్ దగ్గర స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి అండ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి అండ్ తమిళనాడులో చాలా ఎఫెక్ట్ అనేది చూపించింది. హియర్ ఆర్ సమ్ స్టోరీస్ ఆఫ్ కరేజ్ అండ్ సర్వైవల్. సో ఎవరైతే ధైర్యంగా ఉండి ఇంకా బ్రతికున్నారో, అంటే ఆ సునామీని ఫేస్ చేసి కూడా ఇప్పటికీ అంటే ఆ సునామీని ఫేస్ చేసి కూడా దానిలో చనిపోకుండా బ్రతుకున్నారో వాళ్ళ యొక్క స్టోరీస్ని డిస్క్రైబ్ చేశారండి. సో ఆ స్టోరీసే ఈ లెసన్ అనమాట. Did animals sense that a tsunami was coming? సునామీ వస్తుందనేసి ఎనిమల్స్ ముందుగానే ఫైండ్ అవుట్ చేస్తాయా? సమ్ స్టోరీస్ సజెస్ట్ దట్ దే డిడ్. కొన్ని స్టోరీస్ ఏం చెప్తున్నాయంటే అవును అది నిజమే అని చెప్తున్నాయి. అవునండి, ఎనిమల్స్కి ముందుగానే తెలుస్తుంది సునామీ వచ్చినా భూకంపం వచ్చినా అనేది. ఎందుకు అనేది మనకి ఈ లెసన్ ఎండింగ్లో రీజన్ కూడా చెప్పుంటారు, చూద్దాం. These stories are all from the Andaman and Nicobar archipelago. So here the pronunciation of that last word see archipelago అనాలి. సో ఆర్కిపెలాగో అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ మెనీ ఐలాండ్స్ అండ్ ద సరౌండింగ్ సీ. సో ఇక్కడే పక్కన ఇచ్చున్నారు మనకు ఏ గ్రూప్ ఆఫ్ మెనీ ఐలాండ్స్ అండ్ ద సరౌండింగ్ సీ. సో దీన్ని ఆర్కిపెలాగో అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్
ఐలాండ్స్ చుట్టూ ఏముంటుంది, సముద్రం ఉంటుంది, వాటిని ఆర్కిపెలాగో అంటారు. సో ఈ స్టోరీస్, ఇప్పుడు మనం చూడబోయే స్టోరీస్ అన్నీ కూడా అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నటువంటి ఐలాండ్స్ వాటికి చెందినటువంటివే అనమాట. అంటే అక్కడ నివసించే వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. చూడండి, ఫస్ట్ పర్సన్, Ignatius was the manager of a cooperative society in Kachal. సో ఇగ్నేషియస్ అనే అతను ఎవరంటే కోఆపరేటివ్ సొసైటీకి మేనేజర్ అనమాట. ఎక్కడ? కచల్లో. కచల్ అనేది ఒక ఐలాండ్ అక్కడ. His wife woke up him at 6 a.m. because she felt an earthquake. సో వాళ్ళ వైఫ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అతన్ని లేపుతుంది. ఎందుకంటే ఆమెకి ఎర్త్ క్రాక్ వచ్చినట్లుగా అనిపిస్తుంది, అంటే భూకంపం వస్తున్నట్లుగా అనిపించింది అనమాట. Ignatius carefully took his television set off its table and put it down on the ground so that it would not fall and break. సో ఇగ్నేషియస్ ఏం చేశాడంటే ఫస్ట్ లేచి తన టీవీ ఏదైతే ఉందో దానిని కింద పడిపోకుండా, అంటే చూడండి, సెట్ ఆఫ్ ఇట్స్ టేబుల్ అండ్ పుట్ ఇట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. సో తన ఆ టేబుల్ పై నుంచి ఆ టెలివిజన్ టీవీని తీసి కింద పెట్టాడు అనమాట. ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడు కదిలితే అది కింద పడి పగిలిపోతుంది కదా టీవీ. సో అలా కాకుండా ఉండడానికి తీసుకొచ్చి కింద పెట్టాడు. నెక్స్ట్, దెన్ ద ఫ్యామిలీ రష్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో తర్వాత ఆ ఇంట్లో నుంచి అందరూ కూడా బయట వచ్చేసారు అనమాట. భూకంపం వచ్చేటప్పుడు ఇంట్లో ఉండకూడదు కదా ఎవరే కానీ, సో అందుకని బయట వచ్చేసారు. వెన్ ద ట్రెమర్స్ స్టాప్డ్ దే సా ద సీ రైజింగ్. ట్రెమర్, హియర్ సి, ట్రెమర్ అంటే ఏంటంటే ఏ స్లైట్ షేక్ ఎర్త్ ట్రెమర్స్, ద ఎర్త్ షేక్స్ డ్యూరింగ్ ద ఎర్త్ క్వాక్. సో ఆ ఎర్త్ క్వాక్ షేకింగ్, ఎర్త్ అనేది ఎర్త్ క్వాక్ అప్పుడు ఎర్త్ షేక్ అవుతుంది కదా, కదులుతుంది కదా, సో అది ఆగిందనమాట. వెన్ ద ట్రెమర్స్ స్టాప్, ఎప్పుడైతే అది ఆగిందో, దే సా ద సీ రైజింగ్, అప్పుడు వాళ్ళు ఏం చూశారంటే సముద్రం అనేది పొంగడం చూశారు. సముద్రం అనేది రైజింగ్, అది లేస్తూ ఉందన్నమాట, పైకి ఎగిసిపడుతుంది. ఇన్ ద చాస్ అండ్ కన్ఫ్యూజన్, 2 of his children caught hold of the hands of their mother's father and mother's brother and rushed in the opposite direction. So in the chaos అంటే ఏంటంటే ఇక్కడ మనకు కంప్లీట్ డిజార్డర్ ఆర్ కన్ఫ్యూజన్, గందరగోళం అంటాం అనమాట. కంప్లీట్ డిజార్డర్, సో కంప్లీట్గా ఒక డిజార్డర్లోకి వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే గందరగోళమైనటువంటి ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ సిచ్యువేషన్ ఏం చేశారంటే 2 of his పిల్లలు ఏం చేశారంటే కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ దేర్ మదర్స్ ఫాదర్, అంటే వాళ్ళ అమ్మగారి నాన్నగారు ఉంటారు కదా, అంటే తాతయ్య. సో ఆయన హ్యాండ్స్, 2 పిల్లలు పట్టుకున్నారు. అండ్ మదర్స్ బ్రదర్ అంటే మామయ్య చేతులు, 2 పిల్లలు పట్టుకొని ఇద్దరు ఒకరొకరు ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తారు అన్నమాట. వాళ్ళు ఎలా వెళ్తున్నారు వాళ్ళకే తెలియట్లేదు ఆ భయంతో. హీ నెవర్ సా దెమ్ అగైన్, అంతే. సో ఇగ్నేషియస్ అగైన్ వాళ్ళని ఎప్పుడూ చూడలేకపోయాడు. అంటే ఏంటి మీనింగ్? వాళ్ళందరూ కూడా సునామీలో కొట్టుకొని పోయారు. హిజ్ వైఫ్ వాజ్ ఆల్సో స్వెప్ట్ అవే, వాళ్ళ వైఫ్ కూడా వాటిలో కొట్టుకుపోయింది. ఓన్లీ ద 3 other children who came with him were saved. సో ఇతనితో పాటు వచ్చిన 3 పిల్లలు మాత్రం బ్రతికారు అనమాట, సేవ్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తన ఫ్యామిలీ అంతా చనిపోయారు. సో దిస్ ఈజ్ ఇగ్నేషియస్ స్టోరీ. నెక్స్ట్ ఇంకొకరు చూడండి, సంజీవ్. సంజీవ్ వాజ్ ఏ పోలీస్ మ్యాన్ serving in the Kachal island of the Nicobar group of islands. సో కచల్ ఐలాండ్ ఎక్కడున్నది? నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఉంటుందన్నమాట, అండమాన్లో కాదు, నికోబార్లో. సో దాంట్లో సంజీవ్ అనే అతను ఒక పోలీస్ మ్యాన్. He somehow managed to save himself, his wife and his baby daughter from the waves. సో తన భార్యని, తన బేబీ డాటర్ని, తన పాపని ఇద్దరిని కాపాడుకున్నాడు అనమాట సునామీ నుంచి. But then he heard cries for help from the wife of John, the guest house cook. So, but then he heard cries. So, అతను అప్పుడు ఎవరో అరుస్తూ ఉండడం, క్రైస్ అంటే ఇక్కడ అరవడం, అరుపులు వినిపించాయి. ఎవరనంటే జాన్ యొక్క వైఫ్. జాన్ ఎవరింతకి? వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్లో వంటవాడు అన్నమాట.
సో గెస్ట్ హౌస్లో పనిచేసినటువంటి వంట అతని యొక్క భార్య అక్కడ ఉంది. సో ఆమె గట్టిగా అరవడం మన సంజీవ్ విన్నాడు. దెన్ సంజీవ్ జంప్డ్ ఇన్ టు ద వాటర్ టు రెస్క్యూ హర్, బట్ దే వర్ బోత్ స్వెప్ట్ అవే. కానీ సంజీవ్ ఎప్పుడైతే అలా నీళ్ళల్లో దూకి ఆమెను కాపాడదామని వెళ్ళాడో మళ్ళీ తిరిగి రాలేదు. సంజీవ్ అండ్ షీ బోత్ స్వెప్ట్ అవే, ఇద్దరు కూడా కొట్టుకుపోయారనమాట నీళ్ళల్లో. నెక్స్ట్ స్టోరీ. 13-year-old Meghna was swept away along with her parents and 77 other people. సో 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మేఘన కూడా తను పేరెంట్స్తో పాటు అండ్ 77 అదర్ పీపుల్ ఉన్నారు, అందరూ కొట్టుకుపోయారనమాట నీళ్ళలో. She spent 2 days floating in the sea holding on to a wooden door. So 2 days ఆమె షీ స్పెంట్ 2 days ఫ్లోటింగ్ ఇన్ ద సీ. ఆ సముద్రం పైన ఏదో ఒక తేలికైన వస్తువు అలా తేలుతూ ఉంటే దానిపైన ఆమె ఉన్నిందనమాట. హోల్డింగ్ అంటే వుడెన్ డోర్. సో ఒక వుడెన్ డోర్, చెక్కతో తయారు చేసినటువంటి డోర్ ఏదైతే ఉందో అది తేలుతుంది కదా, దానిపైన ఈమె 2 days ఆ సముద్రం పైన అలాగే ఉన్నింది, ఫ్లోట్ అవుతూ ఉన్నింది. నెక్స్ట్ 11 times she saw relief helicopters overhead but they didn't see her. సో 11 సార్లు రిలీఫ్ హెలికాప్టర్స్ వస్తాయి కదా కాపాడడం కోసం, వాళ్ళని చూసింది, ఆ హెలికాప్టర్ చూసింది, బట్ వాళ్ళకి ఈ అమ్మాయి కనిపించడం లేదనమాట, వాళ్ళెవరూ ఈ అమ్మాయిని చూడలేదు. She was brought to the shore by a wave and was found walking on the seashore in a daze. So daze అంటే unable to think clearly, mentally disturbed. ఓకే, సో ప్రాపర్గా ఆలోచించాలి. 2 days తను కంటిన్యూగా సముద్రంలో ఉంది, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఎలా ఉంటుంది, ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది కదా తను ఆల్మోస్ట్. సో అలాంటి సిచ్యువేషన్లో ఆమె షీ వాస్ బ్రాట్ టు ద షోర్ బై ఏ వేవ్. ఒక వేవ్ పెద్ద అల రాగానే దాంతోపాటు ఆమె కొట్టుకొని ఒడ్డుకు వచ్చింది. అండ్ వాస్ ఫౌండ్ వాకింగ్ ఆన్ ద సీ షోర్ ఇన్ ఏ డేస్. సో అలా నడుస్తూ వెళ్తూ ఉంటారు వాకింగ్ వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయిని కనుగొన్నారనమాట. సో ఆ అమ్మాయి ఏ సిచ్యువేషన్లో ఉంది, డేస్ కంప్లీట్గా అన్కాన్షియస్, మెంటల్లీ డిస్టర్బ్డ్ స్టేట్లో ఉందన్నమాట అమ్మాయి. అంటే ఏది గుర్తుపట్టలేకపోతుంది, ఏమి మాట్లాడలేకపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మేఘనా స్టోరీ. నెక్స్ట్ ఆల్మాస్ జావేద్ వాస్ 10 years old. ఇంకొకరు ఎవరంటే ఆల్మాస్ జావేద్, ఇతని ఏజ్ అంతా 10 years అనమాట. ఆమె girl. Okay, next she was a student of Carmel Convent in Port Blair where her father had a petrol pump. So Port Blair లో వాళ్ళ ఫాదర్ కి ఒక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడే వర్క్ చేస్తుంటాడు. అక్కడే ఉన్నటువంటి ఒక కాన్వెంట్ లో ఈ అమ్మాయి చదువుతూ ఉంది అనమాట. Her mother Rahila's home was in Nankowry Island. సో ఆమె యొక్క మదర్ హౌస్ ఎక్కడ, మదర్ నేమ్ ఏంటి, రాహిలా హౌస్ ఎక్కడుంది, నాన్కౌరీ ఐలాండ్లో ఉందన్నమాట. సో వీళ్ళు వర్క్ చేసేదేమో పోర్ట్ బ్లేర్లో, వాళ్ళ హౌస్ మదర్ హౌస్ ఉండేది నాన్కౌరీ ఐలాండ్లో ఉందన్నమాట. ద ఫ్యామిలీ హ్యాడ్ గాన్ దేర్ టు సెలబ్రేట్ క్రిస్మస్. సో వీళ్ళ ఫ్యామిలీ అంటే ఫాదర్, ఈ అమ్మాయి కలిసి వాళ్ళ మదర్ ఉన్నటువంటి, అంటే వాళ్ళ మదర్ కూడా వెళ్తూనే ఉన్నారు, వాళ్ళ అమ్మగారి ఇల్లు అని అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో వాళ్ళ గ్రాండ్ మదర్ హౌస్ అనుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళారనమాట క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం అందరూ కూడా. వెన్ ద ట్రెమర్స్ కేమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద ఫ్యామిలీ వాస్ స్లీపింగ్. సో ఎప్పుడైతే ఈ ఎర్త్ క్వాక్ వచ్చిందో, ట్రెమర్స్ అంటే ఏంటి, ఎర్త్ షేకింగ్ కదా, సో అది వచ్చింది, అప్పుడు ఫ్యామిలీ అందరూ కూడా నిద్రలో ఉన్నారనమాట. Alma's father saw the sea water recede. Recede means move back from where it was. అది ఉన్న ప్లేస్ నుంచి వెనక్కి వెళ్ళడం అన్నమాట. అలా వెనక్కి వెళ్ళి ఒక్కసారిగా సముద్రం పొంగుతుందండి. ఓకే, ఎందుకు వెనక్కి వెళ్తుందంటే కింద ల్యాండ్ స్లైడ్స్ అనేవి అడ్జస్ట్మెంట్ అవుతాయి కదా, చీలిక అనేది వస్తుంది కదా ఎర్త్ క్వాక్లో. సో అలా చీలినప్పుడు ఆ వాటర్ అనేది లోపలికి వెళ్ళడం వల్ల ఈ వాటర్ అనేది బ్యాక్ వెళ్తుంది, ఒక్కసారిగా మళ్ళీ అది పైకి వస్తుంది అనమాట. సో అది ఫాదర్ అబ్జర్వ్ చేశారు, ఆల్మాస్ ఫాదర్. He understood that the water would come rushing back with a great force. సో అతనికి అర్థమైంది ఒక్కసారిగా వాటర్ అనేది చాలా ఫోర్స్గా వస్తుంది అనేసి. రష్ అంటే ఏంటి, మూవ్ విత్ అర్జెంట్ ఆర్ ఎక్సెసివ్ స్పీడ్. సో ఒక్కసారిగా చాలా ఎక్సెసివ్ స్పీడ్తో
ఆ వాటర్ అనేది వస్తుంది అనేసి అతనికి అర్థమైంది. హీ వోక్ ఎవ్రీవన్ అప్ అండ్ ట్రై టు రష్ దెమ్ టు ఏ సేఫర్ ప్లేస్. సో రష్ అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎక్సెసివ్ స్పీడ్. సో అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నిద్ర లేపి సేఫర్ ప్లేస్కి చాలా ఎక్సెసివ్ స్పీడ్తో చాలా ఫాస్ట్గా తీసుకువెళ్ళాడు అనమాట. As they ran, her grandfather was hit on the head by something and he fell down. సో వాళ్ళు అలా పరిగెత్తుతూ ఉంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తలకి ఏదో బలంగా తగిలింది, అతను అక్కడే పడిపోయాడు అనమాట. సో హర్ ఫాదర్ రష్ టు హెల్ప్ హిమ్. సో ఇమ్మీడియట్గా ఆల్మాస్ ఫాదర్ ఏం చేశాడు, హెల్ప్ చేయడం కోసం, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని కాపాడడం కోసం అక్కడికి వెళ్ళాడు. దెన్ కేమ్ ద ఫస్ట్ జైంట్ వేవ్ దట్ స్వెప్ట్ బోత్ ఆఫ్ దెమ్ అవే. సో ఒక జైంట్ అంటే ఏంటి, వెరీ బిగ్ ఇన్ సైజ్, ఒక పెద్ద వేవ్ అనేది వచ్చి వాళ్ళిద్దరినీ కూడా స్వెప్ట్ అవే. స్వెప్ట్ అవే అంటే ఏంటి, టు రిమూవ్ కంప్లీట్లీ, తుడిచిపెట్టుకుపోవడం, వాళ్ళని దాంట్లో కలుపుకొని వెళ్ళిపోయింది, తీసుకువెళ్ళిపోయింది అనమాట ఆ పెద్ద వేవ్. ఓకే, అండ్ ఆల్మాస్ మదర్ అండ్ ఆంట్స్ స్టూడ్ clinging to the leaves of a coconut tree calling out to her. సో ఆల్మాస్ మదర్ అండ్ ఆంట్స్ ఏం చేస్తున్నారంటే క్లింగింగ్ అంటే హోల్డ్ సంథింగ్ ఆర్ సమ్వన్ టైట్లీ, గట్టిగా పట్టుకొని వేలాడడం అనమాట. సో దేన్ని పట్టుకున్నారంటే కోకోనట్ ట్రీ లీవ్స్ ఉంటాయి కదండి, టెంకాయ చెట్లు, సో వాటిని పట్టుకొని వేలాడుతూ ఉన్నారనమాట ఆంట్స్ అండ్ మమ్ అందరూ కూడా. సో అక్కడ వేలాడుతూ ఈ అమ్మాయిని పిలుస్తున్నారు, ఆల్మాస్ని, రా 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 అని, కమ్ 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 వెరీ ఫాస్ట్ లైక్ అని పిలుస్తూ ఉన్నారు. ఏ వేవ్ అప్రూటెడ్ ద ట్రీ అండ్ దే టూ వర్ వాష్డ్ అవే. సో ఆ వేవ్ వచ్చినటువంటి వేవ్ చాలా ఫోర్స్గా రావడం వల్ల ఆ చెట్టుని కూడా, ఆ ట్రీని కూడా అలాగే అప్రూటెడ్ అంటే వేళ్లతో సహా చెట్టును కూడా లాగేసిందనమాట భూమిలో నుంచి. సో ఆ చెట్టు కూడా కొట్టుకుపోయింది, దాంతోపాటు ఆంట్ అండ్ మదర్ కూడా వాటితో పాటే కొట్టుకు వెళ్ళిపోయారు. నౌ ఆల్మాస్ సాయే లాగ్ వుడ్ ఫ్లోటింగ్. ఆల్మాస్ ఏం చేసిందంటే ఒక లాగ్ వుడ్ అంటే కొయ్య ఉంటుంది కదా, ఆ కొయ్య అలా ఫ్లోటింగ్ తేలుతూ ఉంటుంది కదా, దాన్ని చూసిందనమాట. షీ క్లైంబ్డ్ ఆన్ టు ఇట్. ఆ అమ్మాయి దానిపైకి ఎక్కింది. దెన్ షీ ఫెయింటెడ్. సో ఫెయింట్ మీనింగ్ గిడి ఆర్ డిజీ ఆర్ లాస్ అన్కాన్షియస్నెస్ ఫర్ ఏ షార్ట్ టైం. సో తన స్పృహ తప్పి పడిపోయింది. ఫెయింటెడ్ అంటే గిడి, కలుదిరిగిపోవడం అనమాట. GIDDY గిడి. వెన్ షీ వోక్ అప్ షీ వాజ్ ఇన్ ఏ. సో తను అలా కళ్ళు తిరిగి పడిపోయింది, తను అలా లేచి కళ్ళు తెరిచి చూసేటప్పటికి తను ఎక్కడుందంటే షీ వాజ్ ఇన్ ఏ, చూడండి హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్ ఇన్ కమాటో. ఓకేనండి. సో హాస్పిటల్ ఎక్కడంటే కమాటోలో ఉన్నటువంటి, ఆ కమాటో ఐలాండ్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో ఉంది. ఫ్రమ్ దేర్ షీ వాజ్ బ్రాట్ టు పోర్ట్ బ్లెయిర్. అక్కడి నుంచి అతను కొద్దిగా రికవర్ అయిన తర్వాత పోర్ట్ బ్లెయిర్లో తన హౌస్ ఉంది కదా, అక్కడికి తిరిగి వచ్చింది. ద లిటిల్ గర్ల్ డస్ నాట్ వాంట్ టు టాక్ అబౌట్ ద ఇన్సిడెంట్ విత్ ఎనీ వన్. షీ ఈజ్ స్టిల్ ట్రామటైజ్డ్. సో ప్రొనౌన్సియేషన్ అది ట్రా కాదని ట్రో అనాలి, ట్రామటైజ్డ్. సో ఆ అమ్మాయి ఎప్పుడే కానీ ఇన్సిడెంట్ గురించి తిరిగి మళ్ళీ మాట్లాడాలి అని అనుకోలేదన్నమాట. ఎందుకంటే షీ ఈజ్ స్టిల్ ట్రామటైజ్డ్ అంటే గ్రేట్లీ షాక్డ్ అండ్ డిస్ట్రెస్డ్. ఆ షాక్లో అలాగే ఉండిపోయింది తను. ఓకే, అందువల్ల తను దాని గురించి ఎప్పుడే కానీ ఎవరితో కానీ డిస్కస్ చేయలేదు. తన ఫ్యామిలీని అంతా పోగొట్టుకునింది కదండి, అందుకని. సో దట్ ఈస్ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. టిల్లీ స్మిత్, ఏ బ్రిటిష్ స్కూల్ గర్ల్, వాజ్ ఏబుల్ టు సేవ్ మెనీ లైఫ్స్ వెన్ ద సునామీ స్ట్రక్ ఫకెట్ బీచ్ ఇన్ థైలాండ్. సో థైలాండ్లో ఉన్నటువంటి ఫకెట్ బీచ్లో సునామీ వచ్చినప్పుడు టిల్లీ స్మిత్ అనేటటువంటి ఒక బ్రిటిష్ స్కూల్ గర్ల్ ఏం చేసిందంటే చాలా మందిని కాపాడిందండి. ఏంటి, ఒక చిన్న స్కూల్ గర్ల్ అంతమందిని కాపాడిందా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎలా అండి అని అనుకుంటున్నారు కదా. లెట్ us enter into that story. Though she was won a number of awards, her parents have not allowed their daughter to be interviewed on television and made into a heroine. సో ఆమె అంత మందిని కాపాడి ఎన్నో అవార్డ్స్ అన్ని తను సొంతం చేసుకునింది, గెలుచుకునింది. అలాంటి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ టీవీ ఇంటర్వ్యూస్ ఇప్పించడానికి అలౌ చేయలేదు. తనని ఒక పెద్ద సెలబ్రిటీని చేయాలని వాళ్ళు అనుకోలేదు. ఒక హీరోయిన్ అంటే ఇక్కడ సెలబ్రిటీని చేయాలనుకోలేదన్నమాట. వై డూ యూ థింక్
దే టుక్ ద డెసిషన్. ఎందుకు మీరు ఎందుకు ఆ అమ్మాయిని అలా సెలబ్రేట్ చేయాలి అని అనుకోలేదు కదా వాళ్ళ పేరెంట్స్, ఎందుకు అనేసి మీరు అనుకుంటున్నారు? కెన్ యూ గెస్ ద రీజన్ అని మనల్ని అడుగుతున్నారు. నౌ హియర్ ఈస్ ఎ స్టోరీ ఫ్రమ్ థాయిలాండ్. సో ఇక్కడ చూపిస్తున్నారు ఆ అమ్మాయి గురించి మొత్తం చూడండి. The Smith family from southeast England were celebrating Christmas at a beach resort in southern Thailand. So the Smith family, complete ఈ Smith family అంతా కూడా ఫ్రమ్ ఎక్కడి వాళ్ళు? వీళ్ళు సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు. సో అక్కడి నుంచి ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం బీచ్లో ఉన్నటువంటి ఒక రిసార్ట్ అంటే ఏంటి? జస్ట్ ఒక హోటల్ లాంటిదండి. ఏ ప్లేస్ వేర్ పీపుల్ గో ఆన్ హాలిడే. సో ఎక్కడైతే పీపుల్ అందరూ ప్రజలు అంటే కొంతమంది వెళ్ళి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్తారో దాన్ని రిసార్ట్ అంటారు. సో అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. సో అక్కడికి వీళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారు. ఎక్కడుంది ఈ రిసార్ట్ అంటే సదరన్ థాయిలాండ్లో ఉంది. నెక్స్ట్, టిల్లీ స్మిత్ వాజ్ ఎ 10-year-old school girl. Her sister was 7 years old. Their parents were Penny and Colin Smith. So Penny Smith and Colin Smith వాళ్ళ పేరెంట్స్. అండ్ వాళ్ళ సిస్టర్ ఏజ్ ఎంత? 7 years. అండ్ మెయిన్ మన టిల్లీ స్మిత్ ఏజ్ ఎంత? 10 years. 10 years ఏజ్ ఉండేటటువంటి ఈ అమ్మాయి ఎంతమందిని కాపాడిందో చూడండి. 10 years ఉన్న మనమైతే ఎంత భయపడుతూ ఉంటామో ఏం చేయాలన్నా కూడా, కానీ ఇక్కడ చూడండి అమ్మాయి కాపాడింది ధైర్యంగా. ఎలాగో చూద్దాం. It was 26th December 2004. Deadly tsunami waves were already on their way. So, it was 26th December 2004. 26 December. అదే కదండి స్టార్టింగ్లో చెప్పిన డేట్, సునామీ వచ్చిన డేటు. Deadly tsunami waves were already on their way. ఓకే, ఈ సునామీ వేవ్స్ ఏవైతే భయంకరమైనటువంటి ప్రాణాలు తీసేటటువంటి ఈ సునామీ వేవ్స్ ఆల్రెడీ ఎక్కడో స్టార్ట్ అయి ఉన్నాయి, ఆన్ ద వే వస్తూ ఉన్నాయి. దే హ్యాడ్ బీన్ ట్రిగ్గర్డ్ బై ఏ మ్యాసివ్ ఎర్త్క్వేక్ ఆఫ్ నార్థన్ సుమత్రా ఎర్లియర్ దట్ మార్నింగ్. సో ఇవన్నీ కూడా ఎక్కడున్నాయనంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారంటే నార్థన్. సో సీ హియర్, ఇవన్నీ కూడా మనకు ఎక్కడ స్టార్ట్? దే హ్యాడ్ బీన్ ట్రిగ్గర్డ్ మీనింగ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్గర్డ్ అంటే కాజ్డ్. దే హ్యాడ్ బీన్ ట్రిగ్గర్డ్ బై ఎ మ్యాసివ్ ఎర్త్క్వేక్ ఆఫ్ నార్థన్ సుమత్రా. సో సుమత్రా అంటే ఏంటంటే లార్జ్ ఇండోనేషియన్ ఐలాండ్ అండి. సో ఇండోనేషియాలో ఉన్నటువంటి ఐలాండ్లో ఈ సునామీ అనేది కాజ్డ్ స్టార్ట్ అయింది. సో మ్యాసివ్ ఎర్త్క్వేక్ ఆఫ్ నార్థన్ సుమత్రా ఎర్లియర్ దట్ మార్నింగ్. సో ఇండోనేషియాలో స్టార్ట్ అయినటువంటి ఎర్త్క్వేక్ వలన ఈ సునామీ అనేది స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్. సో అక్కడ స్టార్ట్ అయిన ఎర్త్క్వేక్ వల్ల ఈ సునామీ అనేది స్టార్ట్ అయింది. ద వాటర్ వాజ్ స్వెల్లింగ్ అండ్ కెప్ట్ కమింగ్ ఇన్, పెన్నీ స్మిత్ రిమెంబర్డ్. సో పెన్నీ స్మిత్ చూడండి, ద వాటర్ వాజ్ స్వెల్లింగ్ అండ్ కెప్ట్ కమింగ్ ఇన్. వాటర్ అనేది స్వెల్లింగ్ అంటే ఎక్కువ సైజ్, ఇంక్రీజింగ్ ఇన్ సైజ్. సో అలా ఇంక్రీజ్ అవుతూ కెప్ట్ కమింగ్ ఇన్, అది వస్తూ ఉంది అనేసి పెన్నీ స్మిత్ ఒకసారి ఆలోచించింది. ద బీచ్ వాజ్ గెట్టింగ్ స్మాలర్ అండ్ స్మాలర్. ఐ డిడెంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. సో ఈ పెన్నీ స్మిత్ ఎవరు? మదర్ కదా, టిల్లీ స్మిత్ వాళ్ళ మదర్. ఆమె అబ్జర్వ్ చేసింది వాటర్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ ముందుకు వస్తూ ఉంది. బట్ ద బీచ్ వాజ్ గెట్టింగ్ స్మాలర్ అండ్ స్మాలర్. ఆ బీచ్ అనేది వెనక్కి వెళ్తూ ఉందన్నమాట, చిన్నదవుతుంది. ఐ డిడెంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని ఎవరు చెప్పారు? టిల్లీ స్మిత్ వాళ్ళ మదర్ పెన్నీ స్మిత్ అంటుంది. సో బట్ టిల్లీ స్మిత్ సెన్స్డ్ దట్ సంథింగ్ వాజ్ రాంగ్. కానీ టిల్లీ స్మిత్ ఏదో అనుకునింది, ఏదో రాంగ్, ఏదో బ్యాడ్ జరగబోతుంది అని అనుకునింది. హర్ మైండ్ కెప్ట్ గోయింగ్ బ్యాక్ టు ఏ జియోగ్రఫీ లెసన్ షీ హ్యాడ్ టేకెన్ ఇన్ ఇంగ్లాండ్ జస్ట్ 2 weeks బిఫోర్ షీ ఫ్లూ అవుట్ టు థాయిలాండ్ విత్ హర్ ఫ్యామిలీ. సో ఈ థాయిలాండ్కి తన ఫ్యామిలీతో కలిసి వచ్చే ముందు, ఒక 2 వారాల ముందు తను తన క్లాస్లో ఒక లెసన్ వినింది. ఏ లెసన్ అంటే జియోగ్రఫీ లెసన్. ఓకే, ఆ లెసన్ తన మైండ్లోకి వచ్చిందండి ఇప్పుడు. సో ఏం చెప్పారు ఆ లెసన్లో? టిల్లీ సా ద సీ స్లోలీ రైజ్ అండ్ స్టార్ట్ టు ఫోమ్, బబుల్ అండ్ ఫామ్ వాల్ఫూల్స్. సో టిల్లీ ఏం చేసిందంటే స్లోగా సీ అనేది రైజ్ అవుతూ ఉంది. అండ్ స్టార్ట్ టు ఫోమ్ అంటే నొరగ అనేది అంటే ఫోమ్ అనేది ఏర్పడుతూ ఉంది. అండ్ బబుల్, సో బబుల్స్, ఫ్లో, ఫోమ్ ఇవంతా కూడా వస్తూ ఉన్నాయి. అండ్
ఫార్మ్ వాల్ఫూల్స్ అంటే ఏంటి? ఏ క్విక్లీ రొటేటింగ్ మాస్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ సీ. సీలో వాటర్ అనేది క్విక్లీ వాటర్ అనేది రొటేట్ అవడం. సో సుడిగుండాలు అంటాం కదా, అలా వచ్చాయి అనమాట. ఇవన్నీ కూడా టిల్లీ స్మిత్ అబ్జర్వ్ చేసింది. షీ రిమెంబర్డ్ దట్ షీ హ్యాడ్ సీన్ దిస్ ఇన్ క్లాస్ ఇన్ ఎ వీడియో ఆఫ్ ఎ సునామీ దట్ హ్యాడ్ హిట్ ద హవాయిన్ ఐలాండ్స్ ఇన్ 1946. సో ఈ జియోగ్రఫీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు సార్ ఏం చేశారంటే ఒక వీడియో చూపించారు. ఏం వీడియో అంటే 1946లో హవాయిన్ ఐలాండ్లో వచ్చినటువంటి సునామీ వీడియో చూపించారు. ఆ వీడియో అమ్మాయి గుర్తొచ్చింది ఇప్పుడు. Her geography teacher had shown her class the video and told them that tsunamis can be caused by earthquakes, volcanoes and landslides. So వాళ్ళ జియోగ్రఫీ టీచర్ ఈ వీడియోని చూపించి ఈ సునామీస్ అనేవి ఎందుకు వస్తాయో చెప్పాడు. ఎందుకు వస్తాయనంటే ఎర్త్క్వాక్స్ వల్ల వస్తాయి, వాల్కెనోస్ అంటే అగ్నిపర్వతాలు, ఆ సముద్రం లోపల కూడా అగ్నిపర్వతాలు ఉంటాయండి వాల్కెనోస్, అవి పేలడం వల్ల వస్తాయి. అండ్ ల్యాండ్ స్లైడ్స్ అంటే ఆ భూమి అనేది హెచ్చు తగ్గులు అంటే కుంగిపోవడము లేదా స్ప్లిట్ అయిపోవడము, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సునామీ అనేది వస్తుంది అని వాళ్ళ సార్ చెప్పాడు. టిల్లీ స్టార్టెడ్ టు స్క్రీమ్ at her family to get off the beach. సో వాళ్ళ ఫ్యామిలీ అందరినీ అరుస్తుంది. స్క్రీమ్ అంటే అరవడం అనమాట. సో అరుస్తుంది గట్టిగా, ఈ బీచ్ని వదిలి వెళ్ళిపోండి అన్నట్లుగా. షీ టాక్డ్ అబౌట్ an earthquake under the sea. She got more and more hysterical, said her mother Penny. సో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఇలా అంటున్నారు, ఏమని? ఈ అమ్మాయి ఎర్త్క్వాక్ అండర్ ద సీ అంటే సముద్రం లోపల వచ్చేటటువంటి ఆ భూకంపం గురించి మాట్లాడుతుంది. అండ్ షీ గాట్ మోర్ అండ్ మోర్ హిస్టారికల్ అంటే అన్కంట్రోల్డ్ ఎమోషన్. ఆ అమ్మాయి చాలా అసలు కంట్రోల్ చేయలేనటువంటి ఎమోషన్తో అరుస్తూ ఉంది అని వాళ్ళ మదర్ చెప్పింది. ఐ డిడెంట్ నో వాట్ ఏ సునామీ వాజ్, బట్ సీయింగ్ మై డాటర్ సో ఫ్రైటెండ్ ఐ థాట్ సంథింగ్ సీరియస్ మస్ట్ బి గోయింగ్ ఆన్. సో నాకు అసలు సునామీ అంటే ఏంటో తెలియదు. ఎవరు చెప్తున్నారు? పెన్నీ గారు, అంటే టిల్లీ స్మిత్ వాళ్ళ మదర్. నాకు ఈ సునామీ అంటే ఏంటో ఐడియా లేదు, తెలియదు. కానీ నా డాటర్ని, నా కూతుర్ని చూసిన తర్వాత నాకు చాలా భయం వేస్తుంది. ఐ థాట్ సంథింగ్ సీరియస్ మస్ట్ బి గోయింగ్ ఆన్. ఏదో సీరియస్ ఒక జరగబోతుంది, ఒక బ్యాడ్ అనేది జరగబోతుంది, ఓకే అని నాకు అర్థమైంది అని పెన్నీ గారు చెప్పారు, అంటే టిల్లీ స్మిత్ వాళ్ళ మదర్. నెక్స్ట్, Tilly's parents took her and her sister away from the beach to the swimming pool at the hotel. So Tilly's parents అమ్మాయిని చూడండి, Tilly's parents took her and her sister away from the beach. వాళ్ళ పేరెంట్స్ టిల్లీని వాళ్ళ సిస్టర్ని తీసుకొని ఆ బీచ్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? టు ద స్విమ్మింగ్ పూల్ ఎట్ ద హోటల్. ఒక హోటల్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఏ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ఆల్సో లెఫ్ట్ ద బీచ్ విత్ దెమ్. సో ఇంకా చాలా మంది ఉన్నారు కదా టూరిస్టులు, వాళ్ళందరూ కూడా ఈ బీచ్ని వదిలి వెళ్ళిపోతున్నారు వీళ్ళతో పాటు. దెన్ ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ద ఎంటైర్ సీ హ్యాడ్ కమ్ అవుట్ ఆఫ్టర్ దెమ్. సో కమ్ ఆఫ్టర్ అంటే ఏంటంటే చేజ్ అనమాట, అంటే వాళ్ళని చేస్ చేస్తున్నట్లుగా ఎంటైర్ సీ, ఆ సముద్రం అంతా కూడా వీళ్ళని చేస్ చేస్తున్నట్లుగా వెనకాలే పరిగెత్తుతూ వస్తున్నట్లుగా వస్తుంది. ఐ వాజ్ స్క్రీమింగ్ రన్. సో నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను. ఎవరు? వాళ్ళ మదర్ గట్టిగా అరుస్తూ ఉంది, రన్ అనేసి, పరిగెత్తండి అని. ద ఫ్యామిలీ టుక్ రెఫ్యూజ్ ఇన్ ద థర్డ్ ఫ్లోర్ ఆఫ్ ద హోటల్. హియర్ రెఫ్యూజ్ మీన్స్ షెల్టర్. సో ఈ ఫ్యామిలీ అంతా కూడా ఆ హోటల్లో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి షెల్టర్ తీసుకున్నారు. ద బిల్డింగ్ విత్ స్టూడ్ ద సర్జ్ ఆఫ్ 3 సునామీ వేవ్స్. విత్ స్టూడ్ అంటే రిమైన్ అన్డామేజ్డ్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై. ఓకే, సో ఆ బిల్డింగ్ అనేది 3 సునామీ వేవ్స్ వచ్చినా కూడా అసలు ఏమే కానీ ఎఫెక్ట్ కాలేదండి. ఆ బిల్డింగ్ అలాగే ఉండింది, రిమైన్స్ అన్డామేజ్డ్, ఏమీ డ్యామేజ్ కాకుండా అలాగే ఉండింది. సో వీళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు సేఫ్ అయ్యారనమాట. If they had stayed on the beach, they would not have been alive. సో ఒకవేళ వీళ్ళే కనుక ఆ బీచ్లోనే ఉండుంటే వాళ్ళు బ్రతికుండే వాళ్ళు కాదు, అసలు అందరూ చనిపోయేవాళ్ళు. సో వీళ్ళందరినీ కాపాడింది ఎవరు? టిల్లీ స్మిత్. The Smiths later met other tourists who had lost entire families. So Smiths later met other tourists. ఇంకా కొంతమంది టూరిస్టులు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కొంతమందిని పోగొట్టుకున్నారో వాళ్ళని ఈ స్మిత్ ఫ్యామిలీ వెళ్ళి ఒకసారి కలిసింది. అలా కలిసినప్పుడు థ్యాంక్స్ టు టిల్లీ అండ్ హర్ జియోగ్రఫీ లెసన్ దే హ్యాడ్ బీన్ ఫోర్వార్న్డ్. సో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి, వాళ్ళ ఫ్యామిలీకి, టిల్లీకి థ్యాంక్స్ చెప్పారు. అండ్ ఆ జియోగ్రఫీ లెసన్ కూడా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే దే హ్యాడ్ బీన్
ఫోర్వార్న్ అంటే ఏంటంటే ఇన్ఫార్మ్ సమ్వన్ ఆఫ్ ఏ పాసిబుల్ ఫ్యూచర్ డేంజర్ ఆర్ ఏ ప్రాబ్లం. ఇన్ఫార్మ్ సమ్వన్ ఆఫ్ ఏ పాసిబుల్ ఫ్యూచర్ డేంజర్ ఆర్ ప్రాబ్లం. ఫ్యూచర్లో రాబోయేటటువంటి డేంజర్ లేదా ప్రాబ్లమ్ని ముందుగానే ఇన్ఫార్మ్ చేయడం అనమాట. సో ఆ అమ్మాయి అందరికీ ఇన్ఫార్మ్ చేసింది కదా రాబోయేటటువంటి ఆ ప్రాబ్లం, ఆ డేంజర్ని, కాబట్టి అందరూ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పారు. టిల్లీ వెంట్ బ్యాక్ టు హర్ స్కూల్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ టోల్డ్ హర్ క్లాస్మేట్స్ హర్ టెర్రిఫైయింగ్ టేల్. సో ఆ అమ్మాయి మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ టెర్రిఫైయింగ్, ఈ భయంకరమైనటువంటి టేల్ అంటే స్టోరీ, ఈ స్టోరీని తన క్లాస్మేట్స్ అందరికీ కూడా చెప్పింది. So this is about part 2, Tilly Smith. Next, part 3. Look carefully at the picture of the boy and his dog and try to describe the things that you see using just words and phrases. ఈ పిక్చర్లో ఉన్నటువంటి బాయ్ అండ్ డాగ్ ఉంది కదా, దీన్ని చూసి మీరు కొన్ని వర్డ్స్ లేదా ఫ్రేజెస్ని ఫ్రేమ్ చేయమని చెప్తున్నారు అనమాట. ఓకే, ఆ పిక్చర్ని డిస్క్రైబ్ చేసేటటువంటి ఫ్రేజ్ అండ్ వర్డ్స్ని. ఎయిదర్ ద టీచర్ ఆర్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ రైట్ డౌన్ ద వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. సో మీరు ప్రిపేర్ చేసినటువంటి ఆ ఫ్రేజెస్, వర్డ్స్ని టీచర్ లేదా మీరే ఆ బ్లాక్ బోర్డ్ పైన రాయమని చెప్తున్నారు. ఎలాంటివంటే దిస్ ఈస్ హౌ యూ కెన్ స్టార్ట్. ఎగ్జాంపుల్ ఇచ్చారు, కామ్, సైలెంట్గా ఉన్నారు అక్కడ. బ్లూ సీ ఉంది. రూయిన్ హర్ట్స్ అన్నీ కూడా కొట్టుకుపోయి ఉన్నాయి. ఇలాగ ఇంకా ఏమన్నా మీరు వర్డ్స్ కొన్ని రాయొచ్చు అనమాట. ఫ్రేజ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ వెర్బ్ లేకుండా ఉండేది ఫ్రేజ్ అవుతుంది. నెక్స్ట్, బిఫోర్ ద జైంట్. సో థర్డ్ పార్ట్లో ఏముందో చూద్దాం. Before the giant waves slammed into the coast in India and Sri Lanka, wild and domestic animals seemed to know what was about to happen. So, ఈ ఇండియా అండ్ శ్రీలంకలోకి, ఐలాండ్లోకి, ఈ కోస్టల్ ఏరియాలోకి సునామీ జైంట్ వేవ్స్ అనేవి ఎంటర్ అయ్యే ముందు, స్లామ్డ్ అంటే గెట్ షట్ ఫోర్స్ఫుల్లీ అండ్ లౌడ్లీ. ఓకే, రూయిన్డ్ అంటే డెస్ట్రాయిడ్ అండి. బిఫోర్ అక్కడ ఉంది కదా రూయిన్డ్ హర్ట్స్ అంటే డెస్ట్రాయిడ్ హర్ట్స్. సో ఇక్కడ స్లామ్డ్ అంటే ఏంటంటే షట్ ఫోర్స్ఫుల్లీ అండ్ లౌడ్లీ. సో బిఫోర్ ద జైంట్ వేవ్స్ స్లామ్డ్ అంటే చాలా ఫోర్స్గా వచ్చి కొట్టేటటువంటి ముందే కూడా ఈ ఇండియా అండ్ శ్రీలంకలో ఉన్నటువంటి వైల్డ్ అండ్ డొమెస్టిక్ ఎలిమెంట్స్ అన్ని సీమ్ టు నో వాట్ వాజ్ అబౌట్ టు హ్యాపెన్, ఏం జరగబోతుంది అనేది ముందుగానే గెస్ చేశాయి. దే ఫ్లడ్ టు సేఫ్టీ. సో అవన్నీ కూడా ఒక సేఫ్టీ ప్లేస్కి ఫ్లడ్ అంటే రన్ అవే, పారిపోవడం అనమాట. అవన్నీ పారిపోయాయి ఒక సేఫ్టీ ప్లేస్కి. అకార్డింగ్ టు ఐ విట్నెస్ అకౌంట్స్, ఎలిఫెంట్స్ స్క్రీమ్డ్ అండ్ ర్యాన్ ఫర్ హైయర్ గ్రౌండ్. సో కొంతమంది చూసిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఐ విట్నెస్ అంటే చూసిన వాళ్ళు చెప్పడం, ప్రత్యక్ష సాక్షులు అంటారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎలిఫెంట్స్ స్క్రీమ్డ్ అండ్ ర్యాన్ ఫర్ హైయర్ గ్రౌండ్. ఎలిఫెంట్స్ అనేవి స్క్రీమ్డ్ అంటే గట్టిగా అరుస్తూ, ర్యాన్ ఫర్ హైయర్ గ్రౌండ్ ఒక ఎత్తైనటువంటి ప్రదేశాలకి పరిగెత్తుకుంటూ వెళ్ళాయి అన్నమాట. అండ్ డాగ్స్ రెఫ్యూజ్ టు గో అవుట్డోర్స్. డాగ్స్ అనేవి బయట తిరుగుతుంటాయి కదా, కానీ ఇప్పుడు ఆ టైంలో డాగ్స్ అనేవి బయట పోవడానికి రెఫ్యూజ్ చేసేవి, అంటే వెళ్ళలేదన్నమాట, రిజెక్ట్ చేసాయి. అండ్ ఫ్లెమింగోస్ అబాండెండ్ దేర్ లో లయింగ్ బ్రీడింగ్ ఏరియాస్. అబాండెండ్ అంటే హ్యావింగ్ బీన్ లెఫ్ట్. సో ఈ ఫ్లెమింగోస్ అన్నీ కూడా లో లయింగ్ అంటే నియర్ సీ లెవెల్ దగ్గర, అంటే లోతట్టు ప్రాంతాలు, తక్కువ లోతు ఉండేటటువంటి ప్రాంతాలు. సో అక్కడ అవి ఏం చేస్తాయంటే అవే వాటికి బ్రీడింగ్ ఏరియా అంటే ఏ ప్లేస్ వేర్ ఎనిమల్స్ బ్రీడ్ అండ్ ప్రొడ్యూస్ దేర్ బేబీస్. సో ఎక్కడైతే వాటి పిల్లల్ని అవి కంటాయో వాటిల్ని, ఆ ప్లేసెస్ని బ్రీడింగ్ ఏరియాస్ అంటారు. సో ఈ లో లయింగ్ బ్రీడింగ్ ఏరియాస్ని వదిలి ఈ ఫ్లెమింగోస్ అన్నీ కూడా అబాండెండ్ అంటే హ్యావింగ్ బీన్ లెఫ్ట్, పారిపోయాయి అన్నమాట, వెళ్ళిపోయాయి. అండ్ జూ ఎనిమల్స్ రష్డ్ ఇన్ టు దేర్ షెల్టర్స్ అండ్ కుడ్ నాట్ బి ఎంటైజ్డ్ టు కమ్ బ్యాక్ అవుట్. సో ఈ జూలో ఉన్నటువంటి ఎనిమల్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ఎంటైజ్డ్ అంటే కన్విన్స్ ఆర్ అట్రాక్ట్. సో జూ ఎనిమల్స్ రష్డ్ ఇన్ టు దేర్ షెల్టర్స్, అవన్నీ కూడా వాటి యొక్క షెల్టర్స్లోకి వెళ్ళిపోయాయి. అండ్ కుడ్ నాట్ బి ఎంటైజ్డ్ టు కమ్ బ్యాక్. సో అవి కన్విన్స్ కాలేదు మళ్ళీ బ్యాక్ తిరిగి రావడం కోసం. అట్రాక్ట్ కావాలంటే భయపడుతూ, అంటే ఏదో జరగబోతుంది అన్నట్లుగా అవి అక్కడే ఉండిపోయాయి అనమాట, మళ్ళీ తిరిగి రాలేదు.
Many people believe that animals possess a sixth sense and know when the earth is going to shake. సో చాలా మంది ఏం నమ్ముతారంటే ఎనిమల్స్ ఎర్త్ క్వాక్ ని ముందుగానే సెన్స్ చేస్తాయి, పసిగడతాయి, ముందుగానే కనిపెడతాయి. అలాంటి కెపాసిటీ వీటికి ఉంది, పొసెసెస్ అంటే కలిగి ఉన్నాయి. సో ఎనిమల్స్కి సిక్స్త్ సెన్స్ అనేది ఉంది అని చాలామంది నమ్ముతారు అనమాట. సమ్ ఎక్స్పర్ట్స్ బిలీవ్ దట్ ఎనిమల్స్ మోర్ అక్యురేట్ హియరింగ్ హెల్ప్స్ దెమ్ టు హియర్ ఆర్ ఫీల్ ద ఎర్త్స్ వైబ్రేషన్. సో చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే దట్ ఎనిమల్స్ మోర్ అక్యురేట్ హియరింగ్, ఎనిమల్స్కి ఉన్నటువంటి చాలా వినికిడి, అక్యురేట్ హియరింగ్, చాలా బాగా వినగలిగేటటువంటి ఆ శక్తి, ఆ పవర్ ఉండడం వల్లనే ఈ ఎర్త్ వైబ్రేషన్, భూకంపం వచ్చే ముందు వైబ్రేషన్ వస్తుందండి, ఆ వైబ్రేషన్ని అవి హియర్ ఆర్ ఫీల్, అవి వినగలుగుతున్నాయి, అవి ఫీల్ అవుతున్నాయి. కాబట్టి వాటికి ముందుగా తెలుస్తుంది. మనకన్నా కూడా వాటికి వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది, వినగలుగుతాయి, చాలా బాగా వినిపిస్తుంది వాటికి, ఎనిమల్స్కి. సో అందువల్లే అవి వాటికి ముందుగా తెలుస్తుంది అని సమ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దే కెన్ సెన్స్ అండ్ అప్రోచింగ్ డిజాస్టర్ లాంగ్ బిఫోర్ హ్యూమన్స్ రియలైజ్ వాట్స్ గోయింగ్ ఆన్. సో హ్యూమన్స్, మనుషులు ఏం జరుగుతుంది అని రియలైజ్ అయ్యేదానికన్నా చాలా కాలం ముందరే, చాలాసేపటికి ముందే ఈ ఎనిమల్స్ అనేవి రాబోయేటటువంటి ఆ డిజాస్టర్స్ని పసిగడతాయి, ముందుగానే సెన్స్ చేస్తాయి అని చెప్తున్నారు. అంటే హ్యూమన్ బీయింగ్స్ తెలుసుకునేదానికన్నా చాలా టైం ముందే ఈ ఎనిమల్స్కి తెలిసిపోతుంది అనమాట ఏ డిజాస్టర్ రాబోతుంది అనేది. వీ కెనాట్ బి ష్యూర్ వెదర్ ఎనిమల్స్ హ్యావ్ ఏ సిక్స్త్ సెన్స్ ఆర్ నాట్. సో ఎనిమల్స్ సిక్స్త్ సెన్స్ ఉందా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఈ హియరింగ్ పవర్ వల్ల మాత్రం అవి ఈ డిజాస్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాయి. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ద జైంట్ వేవ్స్ దట్ రోల్డ్ త్రూ ద ఇండియన్ ఓషన్ కిల్డ్ మోర్ దాన్ 1,50,000 people in a dozen countries, but not many animals have been reported dead. So but the fact is that the giant waves, సో వాటికి మనకు సిక్స్త్ సెన్స్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఏంటంటే ద ఫ్యాక్ట్, నిజం ఏంటంటే ద జైంట్ వేవ్స్ దట్ రోల్డ్ త్రూ ద ఇండియన్ ఓషన్లో వచ్చినటువంటి ఆ సునామీ, ఆ జైంట్ ఓషన్, ఒక పెద్ద వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కిల్డ్ మోర్ దెన్ 1,50,000 people in a dozen countries. 12 దేశాల్లో ఉన్నటువంటి 1.5 లక్ష మంది ప్రజలను చంపేశాయి ఈ సునామీ వేవ్స్ అనేవి. కానీ బట్ నాట్ మెనీ ఎనిమల్స్ హ్యావ్ బిన్ రిపోర్టెడ్ డెడ్. కానీ ఎనిమల్స్, అన్ని ఎనిమల్స్, ఎక్కువ ఎనిమల్స్ చనిపోయినట్లుగా మాత్రం మనకు లెక్క తేలలేదు. అంటే ఎనిమల్స్ ముందుగానే సేఫ్ ప్లేస్కి రీచ్ అయిపోయాయి, అవి బ్రతికాయి. ఎనిమల్స్ కన్నా మనుషులే ఎక్కువ మంది చనిపోయారు. Along India's Cuddalore coast, where thousands of people perished, buffaloes, goats and dogs were found unharmed. So perished means die. Along India's కడ్డలూరు కోస్ట్, ఇండియాలో ఉన్న కడ్డలూరు కోస్ట్ లో సునామీ వచ్చినప్పుడు ఏమైందంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పెరిష్డ్, చాలా మంది వేలల్లో ప్రజలు చనిపోయారు. కానీ బఫెలోస్, గోట్స్ అండ్ డాగ్స్ వర్ ఫౌండ్ అన్హార్మ్డ్. ఈ బఫెలోస్ కానీ, గోట్స్ కానీ, డాగ్స్ కానీ అసలు ఏమే కానీ కాలేదు, వాటికి ఒక్కటి కూడా చనిపోలేదు, ఏమీ కాలేదు వాటికి. ద ఏలా నేషనల్ పార్క్ ఇన్ శ్రీలంక ఈజ్ హోమ్ టు ఏ వెరైటీ ఆఫ్ ఎనిమల్స్ including elephants, leopards and 130 species of birds. సో మనకు శ్రీలంకలో ఉన్నటువంటి ఏలా నేషనల్ పార్క్ అనేది, ఆ పార్క్లో డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయండి, ఎనిమల్స్ ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి అక్కడ. ఎలిఫెంట్స్, లెపర్డ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ 130 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్, పక్షుల్లో కూడా చాలా 130 రకాల బర్డ్స్ అనేవి ఉన్నాయి ఆ పార్కులో. 60 visitors were washed away from the పాటనంగల బీచ్ ఇన్సైడ్ ద పార్క్. ఈ పార్క్లో ఉన్నటువంటి 60 విజిటర్స్ పాటనంగల బీచ్లో వచ్చినటువంటి ఆ సునామీ వల్ల 60 విజిటర్స్ చనిపోయారండి, ఓకే, కొట్టుకుపోయారు. బట్ నో ఎనిమల్ కార్కాసెస్. సో దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే కార్కాసెస్ అని కాకుండా ఆర్ సైలెంట్ చేసేయండి, కాకసస్, ఓకేనండి. సో నో ఎనిమల్ కార్కసెస్ వర్ ఫౌండ్ ఎక్సెప్ట్ ఫర్ 2 వాటర్ బఫెలోస్. సో అంతమంది 60 మంది చనిపోతే ఈ జూలో ఎన్ని ఎనిమల్స్ ఉంటాయి, అవన్నీ కూడా చనిపోవాలి కదా. కానీ నో ఎనిమల్ కార్కసెస్ వర్ ఫౌండ్, ఒక్క ఎనిమల్ డెడ్ బాడీ కూడా, కార్కసెస్ అంటే ద డెడ్ బాడీ ఆఫ్ ఎన్ ఎనిమల్. సో ఒక్క ఎనిమల్ డెడ్ బాడీ కూడా దొరకలేదన్నమాట.
ఎక్సెప్ట్ ఫర్ 2 వాటర్ బఫెలోస్. రెండు వాటర్ బఫెలోస్ మాత్రం చనిపోయాయి, ఎందుకంటే వాటర్లోనే ఉండడం వల్ల. అబౌట్ అన్ అవర్ బిఫోర్ ద సునామీ హిట్, పీపుల్ అట్ ఎలా నేషనల్ పార్క్ హ్యాడ్ అబ్జర్వ్డ్ 3 elephants రన్నింగ్ అవే ఫ్రమ్ ద పాటనంగల బీచ్. సో ఆ పార్కులో ఉన్న కొంతమంది అబ్జర్వ్ చేశారు, సునామీ వచ్చేటటువంటి 1 గంట ముందు ఆ పీపుల్ ఏం అబ్జర్వ్ చేశారంటే ఎలిఫెంట్స్, 3 elephants పాటనంగల బీచ్ నుంచి దూరంగా పరిగెత్తుతూ వెళ్ళిపోవడం చూశారంట. ఓకే, అంటే వాటికి ముందుగానే తెలిసిపోయింది, 1 గంట ముందుగానే ఏదో డిజాస్టర్ వస్తుంది అనేసి. ఏ శ్రీలంకన్ జెంటిల్మెన్ హూ లివ్స్ ఆన్ ద కోస్ట్ నియర్ గల్లే సెట్ his 2 dogs would not go for their daily run on the beach. సో శ్రీలంకలో ఉన్నటువంటి ఒక పర్సన్ ఎక్కడ ఉంటారంటే హూ లివ్స్ ఆన్ ద కోస్ట్ నియర్ గల్లేకి నియర్ ఉన్నటువంటి ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒక పర్సన్ ఏం చెప్పాడంటే హిస్ 2 dogs would not go for their daily run. డైలీ వాకింగ్కి తీసుకువెళ్తూ ఉంటాడనమాట అతను వాళ్ళ డాగ్స్ని. కానీ ఆ రోజు మాత్రం వాళ్ళ డాగ్స్ ఆ డైలీ రన్కి రాలేదు ఆ బీచ్ సైడ్కి. దే ఆర్ యూజువల్లీ ఎక్సైటెడ్ టు గో ఆన్ దిస్ అవుట్ గోయింగ్ హీ సెడ్. కానీ డైలీ మాత్రం చాలా ఎక్సైట్మెంట్గా బయటికి పరిగెత్తుతూ వస్తాయి అన్నమాట ఆ డైలీ రన్కి, వాకింగ్కి బయటికి వెళ్ళడానికి. కానీ ఆ రోజు మాత్రం అవి బయటికి రాలేదు. అంటే వీటికి కూడా తెలిసిపోయింది ముందుగా ఏదో జరుగుతుంది అని. బట్ ఆన్ దట్ డే దే రిఫ్యూజ్డ్ టు గో అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ సేవ్డ్ హిజ్ లైఫ్. కానీ ఆ రోజు మాత్రం అవి బయటికి రాలేదు. అవి రాలేదు కాబట్టి ఇతను కూడా బయట రాలేదు, కాబట్టి ఇతని లైఫ్ కూడా అవి సేవ్ చేశాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఎనిమల్స్కి 6th సెన్స్ ఉంటుందో లేదో తెలియదు, కానీ వాటికి ఉన్నటువంటి ఆ హియరింగ్ పవర్ వల్ల అవి ముందుగానే ఆ వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసుకొని అవి ముందుగానే ఆ డిజాస్టర్స్ని సెన్స్ చేయగలుగుతాయండి. సో దిస్ ఈస్ ద మెయిన్ థీమ్ అబౌట్ దీస్ ఎనిమల్స్ టు ఫైండ్ అవుట్ ద డిజాస్టర్స్. ఓకేనండి, అంతేగాని వాటికి ఏదో మహిమలు ఉన్నట్టు, దైవశక్తి ఉన్నట్టు, లేదంటే ఈ 6th సెన్స్ ఉన్నట్టు ఇవన్నీ కాదండి రీజన్. ఓకే, అండ్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సునామీ. సో ఎంతో మంది ఏ విధంగా తన ప్రాణాలను కాపాడుకున్నారో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ షేర్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పోగొట్టుకున్నారు, ఎంతో మంది చనిపోయారు, అవన్నీ కూడా మనం ఇక్కడ చూసాం. ఓకే, సో చిన్న పిల్లలు కూడా ఎంతో ధైర్యం చేసి ఎంతో మందిని కాపాడారు. ఎగ్జాంపుల్ ట్రిల్లీ స్మిత్. ఓకే, సో మేఘన 30 years old, ఆ అమ్మాయి సముద్రం పైన 2 days ఉన్నింది, తన లైఫ్ కాపాడుకునింది. ఆల్మాస్ తను కూడా అంత ఫ్యామిలీ చనిపోతే తను ఒక వుడ్ పైన ఉండి తన లైఫ్ సేవ్ చేసుకుంది. సో ఈ విధంగా చాలామంది చిన్నపిల్లలే చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసి తన లైఫ్ని సేవ్ చేసుకున్నారు. సో మీరందరూ కూడా చిన్నపిల్లలే కదా, మీరు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా వాటికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, వాటిని మీరు ఆలోచించి మీరు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయండి, ఓవర్కమ్ చేయండి. అండ్ మీరు మాత్రమే సేఫ్గా ఉండడం కాకుండా ప్రాబ్లంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడడానికి ప్రయత్నించండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సునామీ లెసన్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్. ఇంత కష్టపడి చెప్పినందుకు ఇప్పుడే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదండి, దాన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నెక్స్ట్ లెసన్స్, ఈ టెక్స్చువల్ గ్రామర్ ఇవన్నీ నేను ఎప్పుడు పోస్ట్ చేసినా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు ఫస్ట్ మీరే వాచ్ చేయొచ్చు. సో ఈ లెసన్స్ అన్ని మీకు అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my video. This is Venkatesh Yarava.